హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను సొరకాయ పులుసు తయారు చేయబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుందండి. ఈ సొరకాయ పులుసు ఎలా తయారు చేస్తున్నానో మీకు చూపిస్తాను. ముందుగా నేను లేత సొరకాయ తీసుకున్నానండి. తీసుకుని పైన ఉన్న చిక్క అంతా తీస్తున్నాను. తీసిన తర్వాత ఒకసారి కడుక్కున్నాను. కడిగిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని నీళ్ళల్లో వేస్తున్నానండి. వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఎండుమిరపకాయలు, తాలింపు సరుకులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా తీసుకున్నాను. టమాటా తీసుకుని వేస్తున్నానండి. వేసిన తర్వాత మరోసారి కలుపుకుందాము. మా ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకుంటున్నానండి. కలిపిన తర్వాత ఇప్పుడు పసుపు, ఉప్పు వేస్తున్నానండి. వేసి మరోసారి కలుపుకుందాము. ఇప్పుడు మూత పెడుతున్నానండి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత తీసి కారం వేస్తున్నానండి. కారం, కొద్దిగా ధనియాల పొడి వేసి చింతపండు పులుసు పోస్తున్నానండి. చింతపండు పులుసు పోయడం వల్ల సొరకాయ పులుసు చాలా రుచిగా ఉంటుందండి. లాస్ట్లో కొత్తిమీర వేశాను. అంతే, ఎంతో రుచిగా ఉండే సొరకాయ పులుసు రెడీ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.